హలో గైస్, వెల్కమ్ టు ఈజీ టు ఎడిట్. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ప్రీమియర్ ప్రోలో మనం ఏదైనా ఒక రికార్డ్ చేసుకున్న క్లిప్ను సినిమాటిక్ ఎలా చూపిస్తామో నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు ఫస్ట్ అయితే ప్రీమియర్ ఓపెన్ చేయండి. సో ప్రీమియర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. సో ఇక్కడ క్రియేట్ కొట్టండి. సో ఇదైతే ప్రీమియర్ ప్రో ఇన్సైడ్ మనకి ప్యాన్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది. సో ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి సీక్వెన్స్ తీసుకొని ఇక్కడ సెట్టింగ్ వచ్చేసి 192.190.108 తీసుకుని ఒక బ్రష్. సో ఒక సీక్వెన్స్ అయితే ఎట్లా వస్తుంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక రికార్డ్ చేసిన ఒక వీడియో తీసుకుని దాని సినిమాటిక్ లెవెల్ ఎట్లా చూపించాలి. సో అది నేను ఈరోజు స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ నేను ఏదైనా ఇన్పుట్ చేసుకుంటాను. సో డౌన్లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే తీసుకున్నాను, నేను రికార్డ్ చేసింది ఇది. సో దీని టైం లైన్లో తీసుకున్నాను. సో కీప్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీడియో అయితే చూడండి సార్. సో వీడియో అయితే చూసే కదా, ఈ టైం అనేది జూమ్ చేసుకుని ప్లస్ కొడితే మనకి జూమ్ అవుతుంది టైం లైన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో నాకు ఇది వాల్యూమ్ అనేది పెరగాలి. సో వాల్యూమ్ పెరగాలంటే సో ఈ వాల్యూమ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ జస్ట్ ఇలా పైకి కొంచెం ఉంచండి. సో ఇప్పుడు ఆడియో అనేది మీకు కొంచెం ఎక్కువగా వస్తుంది. సో దీనికి ఇప్పుడు ఏం చేస్తారంటే, సో నాకు ఇక్కడ ఏదైనా మనకి ఒక ట్రాన్సాక్షన్ కానీ లేదంటే కలర్ గ్రేడ్ కానీ ఒక వీడియో క్లిప్ కట్ చేసుకోవాలి కానీ ఏదైనా మనం చేసుకోవాలని ఉంటే ఈ టైంలో మనం చేసుకోవచ్చు. ఇక్కడ టూల్స్ అనేవి టూల్ బార్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఇక్కడ బ్రేజర్ టూల్ తీసుకుని జస్ట్ దీని మీద ఈ టైం లైన్ కరెక్ట్గా సెంటర్లో క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక మార్క్ వస్తుంది. ఈ మార్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇది, సో ఏదైనా మనం ఎఫెక్ట్ కానీ ఏదైనా వేసుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. మనం ఒక ఎఫెక్ట్ వేయాలంటే మనం ఖచ్చితంగా ఇది కట్ చేసుకోవాలి. సో ఒక ఎఫెక్ట్ మీకు ఏం చూపిస్తాను. సో ఇక ఎఫెక్ట్స్ ప్యానల్ ఉంటుంది. ఎఫెక్ట్స్ మీకు కనపడకపోతే విండోస్లోకి వెళ్ళండి. విండోస్లోకి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్స్ అని క్లిక్ చేసి ఎఫెక్ట్స్. సో అక్కడ వీడియో ట్రాన్సాక్షన్ వెళ్ళండి, డిజాల్వ్ తీసుకోండి. సో డిప్ టు బ్లాక్. సో నేను ఇది యూజ్ చేస్తాను. సో ఈ కట్కి సెంటర్లో వేయండి. సో ఇది కొంచెం నేను తగ్గించుకున్నాను. సో ఇప్పుడు చూడండి. సో అలా సినిమాటిక్లో ఏదైనా చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఒక జూమ్ ఎఫెక్ట్ కావాలి. మళ్ళీ నేను ఈ టూల్ తీసుకుని సో నేను కట్ చేసుకున్నాను. సో నాకు ఈ జూమ్లోకి వెళ్ళి క్రాస్ జూమ్ తీసుకుని సో ఇక్కడ సెంటర్లో వేసాను. సో ఒకసారి చూడండి. సో క్లిక్ చేసి అట్లా జూమ్. సో ఇలాగా మీరు ఇదంతా యూజ్ చేసుకుని ఒక సినిమాటిక్ లెవెల్లో మీరు మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇదంతా మీరు చూసారు కదా. సో ఇంకా మోర్ దాన్ ఎఫెక్ట్స్ ఇది చాలా ఉంటాయి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ.